ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధుని నిలబెట్టిన తర్వాత మన నీలం మధు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ మెదక్ పార్లమెంటు. ఈ మెదక్ పార్లమెంటు గతంలో బాగారెడ్డి గారు, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరూ కూడా తెలుసు. కార్యక్రమం రాజకీయ కొన్ని కారణాల వల్ల గత 25 సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి, కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటి వరకు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్గా, మరి ఈ ఎన్నికల్లో మనము ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మనము నీలం మధుని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, గజ్వేల్ మీద ఉంది. గజ్వేల్ కార్యకర్తలారా, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలారా, వేదిక మీద పెద్దలారా, అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలిపించుకున్నట్టయితే మన నినాదము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కేవలం నినాదంతో ప్రధానమంత్రి కాలేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని అంటే మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధుని మనమందరం కూడా గెలిపించుకోవాలి. దీనికి అందరూ కూడా సిద్ధమేనా? గట్టిగా ఉన్నారా? మీ అందరూ ఒకటే కోరుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద మనం 8,000 మెజార్టీతో ఉంటాం. చెప్తారా? 8,000 మెజార్టీ. బీఆర్ఎస్ మీద 8,000 మెజార్టీ. 25,000. ఓకే, 25,000 మెజార్టీ మరి ఆ సత్తా మీకున్నదా? లేకపోతే ఎట్లా? ఉందా? అటు అయితే ఇంకొంత తగ్గినా పర్లేదు, ఇవ్వగలుగుతారా? అర్థమైంది కదా చెప్పింది. రెండో పొజిషన్ ఎవరు? గజ్వేల్ బీఆర్ఎస్ కదా, ఇంకొక పార్టీ లేదు కదా. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ పోతున్నది. గజ్వేల్ కార్యకర్తల ప్రజలను ఏంటంటే 25,000 మెజార్టీ అడుగుతున్నారు. కొంత తక్కువైనా పర్లేదు, బీఆర్ఎస్ మీద మెజార్టీ ఉంటేనే ఈ గజ్వేల్లో ఉంటే అదే మన ఎంపీ అభ్యర్థి నీలం మధుకి గెలిచినట్టే. మీరు గజ్వేల్లో గెలిచినట్టయితే సిద్ధమేగా? మనందరం కూడా అందరికి అర్థమైందా? అవన్నీ మీద చెప్తుంది. ఇంకా మొదలు ఆన్షారెడ్డి నా కూతురు ఒకటే సూపర్తోడు. యూత్ కాంగ్రెస్ లో నా కూతురు జయరెడ్డి, ఆన్షారెడ్డి కూడా బాగా యాక్టివ్ ఉన్నారు. నా కూతురు నేను చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే రెడీ కావా అని చెప్తున్నా. రెడీ అయితే లేదండి, ఆన్షారెడ్డిని అడుగుతున్న వల్ల రెడీ కావా అని చెప్తున్నాను. ఓకే, ఎర్రవల్లి మల్లన్న సాగర్ సంబంధించి ఏమొద్దు భూపదన
పక్కకు రాయి. భూపతన్న, సురేందర్, దేవేందర్,